ఇక్కడ మీకు తులారాశి వాళ్ళకి స్వర్ణయుగం, జైత్రయాత్ర నేను ఏదైతే టైటిల్ పెట్టానో అది చాలామందికి స్వర్ణయుగమే, చాలామందికి జైత్రయాత్రే. మొన్ననే కదా 14వ తారీఖున గురుడు మారాడు. రేపు 18వ తారీఖున రాహువు కేతువు మారుతున్నారు. వేయంలో సంచరించేటువంటి కేతువు తులారాశి వాళ్ళకి చాలా సమస్యలను తెచ్చిపెడతాడు. మరి ఇదే కేతువు సింహరాశిలోకి లాభస్థానంలోకి మారితే ఎన్ని రకాల లాభాలు ఉంటాయి, అది అనుభవంలోకి వస్తే మీకు అర్థమవుతుంది. అలాగే రాహు పంచమంలో సంచరిస్తూ ఉన్న అఖండమైన యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ శని ఇంట్లో కుంభరాశిలో 18వ తారీఖున రాహువు తులారాశి వాళ్ళకి మారి చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు అని చెప్పుకోవాలి. అలాగే 6వ ఇంట శని యొక్క యోగం కూడాను. అలాగే గురుడు 9వ ఇంట భాగ్యస్థానంలో 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురుడు యోగిస్తాడు. ఇవన్నీ గోచారం ప్రకారంగా గ్రహముల యొక్క సంచార కాలాన్ని బట్టి ఈ తులారాశి వాళ్ళకి అన్ని రకాలుగా జైత్రయాత్ర, స్వర్ణయుగం లాంటి జీవితం, చేపట్టబోయేటువంటి ప్రతి పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని చెప్పడం. అంటే మరి 1,00,000 మంది ఉన్నారనుకుందాం, 1,00,000 మందికి ఇదే ఫలితం కదా. మరి మీ వ్యక్తిగత జాతకాన్ని ఈ గోచారంతో జోడించుకుని నాకు బాగోలేదు, ఇదంతా ట్రాషు, అబద్ధము, అత్యుత్సాహము, లేకపోతే వ్యూస్ కోసం చెప్తున్నారు అంటే నేను బాధపడట్లేదు, బాధ కోసం చెప్పడం కాదు, మీ ఆవేదనని నేను మీకు తెలియజేస్తున్నా. మీరు పడ్డ ఆవేదన, ఎందుకు మీరు ఆవేదన పడుతున్నారు అంటే నిజంగా ఇక్కడ గోచారం ప్రకారంగా ఎంతటి అత్యుత్సాహాన్ని చూపించకుండా మేము చెబుతున్నాం. గోచారంలో ఎంతటి పెర్ఫెక్ట్ రిజల్ట్ ఉందో, ఎంత అద్భుతమైనటువంటి ఫలితం ఉందో, ఆ ఫలితాన్ని మీ బాగు కోసం, మీకోసం మేము తెలియజేస్తున్నాం. కానీ మరి మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటున్నారా? ఒకసారి పరిశీలన చేయించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. గోచారం ప్రకారంగా ఇంత బాగుందని చెప్తున్నారు, నా వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోమన్నారు, నా పర్సనల్ హారోస్కోప్లో గ్రహాల యొక్క స్థితిగతులు నాకు ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది, ఇంత అద్భుతమైన రోజుల్లో కూడా నేను కట్టిగా దరిద్రాలు అనిపిస్తున్నానంటే నిజంగా దరిద్రుడే. దరిద్రం అనిపిస్తుంటే దరిద్రమే, మరి ఇంకేముంటుంది. కష్టాలు అనుభవిస్తుంటే కష్టాలే. అంటే ఆ దరిద్రాన్ని అనుభవించడానికి, కష్టాలను అనుభవించడానికి ఇలాంటి సుఖవంతమైన గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఉన్న మీ వ్యక్తిగత జాతకంలో దుష్టగ్రహాల యొక్క సమయం నడుస్తూ నిజంగానే దరిద్రాన్ని అనుభవించేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు దశాంతర్దశలు నడుస్తూ, కష్టాలు అనుభవించేటువంటి దశాంతర్దశలు గ్రహాల యొక్క స్థితిగతులు నడుస్తూ ఉంటే మరి శుభ ఫలితాలు చాలా తక్కువగా పొందుతారు. అలాంటి కష్టాలు, అలాంటి ఇబ్బందులే మీ వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలన చేసుకుంటే తెలుస్తాయి. మరి కొంతమంది ఎలాంటి ఈ యొక్క జాతక పరిశీలన చేయించుకోక్కర్లేదు, గోచారం ప్రకారంగా జైత్రయాత్ర, స్వర్ణయుగం చెప్పామంటే వాళ్ళ జీవితం నిజంగా జైత్రయాత్రలాగే ఉంటుంది.